హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఆటగాడు. ఈరోజు ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ లింక్ ఎట్లా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేసుకుందాం. సో ఇక్కడ సెర్చ్ బార్లో ఇన్కమ్ ట్యాక్స్ అని సెర్చ్ చేయండి. సో అఫీషియల్ వెబ్సైట్ ఫస్ట్ దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ ఫస్ట్ మనం ఆధార్ కార్డ్ లింక్ చేసే ముందు ఒకసారి లింక్ ఉందా చెక్ చేసుకుందాం. సో లింక్ ఆధార్ స్టేటస్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ పాన్ నెంబర్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. సో పాన్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నా. ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసుకోవాలా. వ్యూ లింక్ ఆధార్ స్టేటస్ క్లిక్ చేయండి. పాన్ నాట్ లింక్డ్ విత్ ఆధార్. సో ఈ బాక్స్ క్లోజ్ చేసిన తర్వాత సో లింక్ లేదనమాట. హోమ్ పేజ్లోకి వెళ్ళిన తర్వాత లింక్ ఆధార్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. సో ఇక్కడ పాన్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాం. ఇక్కడ కింద ఆధార్ కార్డ్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాం. సో వ్యాలిడేట్ చేస్తున్నా అండి. కంటిన్యూ టు పే త్రూ ఈపీ ట్యాక్స్ క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ పాన్ నెంబర్ ఇంకోసారి ఎంటర్ చేసుకోవాలి. సో ఎన్నిసార్లు ఎందుకంటే మన సెక్యూరిటీ పర్పస్ అంట మిస్టేక్ కాకుండా. సో ఇక్కడ మనం మొబైల్ నెంబర్ అనేది ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఆధార్లో లింక్ ఉన్న మొబైల్ నెంబరే కాకుండా మనం ప్రజెంట్ ఏది యూజ్ చేస్తే ఆ మొబైల్ నెంబర్ యూజ్ చేయవచ్చు. మీ ఇష్టం, ఆధార్ కార్డ్ నెంబర్ మీరు యూజ్ చేస్తే అదే చేయవచ్చు. నెక్స్ట్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వ్యాలిడిటీ టైం వచ్చేసి 15 minutes ఉంటుంది. ఒక్కోసారి ఓటీపీ లేట్ రావచ్చు. సో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు నాకు ఓటీపీ 2-3 minutesకి వచ్చింది. సో నేను ఇప్పుడు ఓటీపీ అనేది ఎంట్రీ చేస్తున్నా. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ మన పాన్ నెంబర్ అండ్ నేమ్ కనిపిస్తుంది. నేమ్ అనేది దగ్గర XXR కనిపిస్తుంది. సో కంటిన్యూ కొడుతున్నా. సో ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ అనే ఫస్ట్ బాక్స్ ఉంది కదా, అక్కడ ప్రొసీడ్ క్లిక్ చేయండి. సో అసెస్మెంట్ ఇయర్ 2025-26. టైప్ ఆఫ్ పేమెంట్లు వచ్చేసి లాస్ట్కి వచ్చేసాలి. సో అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2025-26 ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2024-25. అదర్ రిసిప్ట్లో 500 అని ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని ఫీ ఫర్ డిలే ఇన్ లింకింగ్ పాన్ విత్ ఆధార్ అది క్లిక్ చేసుకొని కంటిన్యూ కొట్టండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు అమౌంట్ చూపిస్తే 1000 రూపీస్. కంటిన్యూ చేయండి. ఓకే, ఇక్కడ మన పేమెంట్ మెథడ్స్ ఉన్నాయండి. నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అండ్ ఇదేమో పేమెంట్ అట్ బ్యాంక్ కౌంటర్ అంటే మనకు డిమాండ్ డ్రాఫ్ట్ కానీ చెక్ కానీ క్యాష్ త్రూ అనమాట. ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ. సో మనకి ఇవన్నీ అవసరం లేదు. డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అండ్ యూపీఐ నుంచి అయితే మనం ఈజీగా చేసుకోవచ్చు. సో యూపీఐ నుంచి నేను చేస్తున్నా. సో నా బ్యాంక్ ఎస్బీఐ కాబట్టి ఎస్బీఐ కొడుతున్నాను, లేకుంటే ఏ బ్యాంక్ నుంచి అయినా చేయొచ్చు యూపీఐ త్రూ అయితే. ఇక్కడ పే నౌ కొడుతున్నా అండి. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ వస్తాయి. సో సింప్లీ స్క్రోల్ డౌన్ చేసి అగ్రి కొడితే అయిపోతుంది. సబ్మిట్ టు బ్యాంక్. ఇక్కడ యూపీఐ అని ఉంది అండి, రైట్ సైడ్లో ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. సో మనకు క్యూఆర్ కోడ్ అనేది విజిబుల్ అవుతుంది. సో ఈ క్యూఆర్ కోడ్ని మన మొబైల్ ఏ యూపీఐ యాప్ నుంచి అయినా ఓపెన్ చేసుకోవచ్చు. జీపే అని, గూగుల్ పేటిఎం, యోనో పే, అట్లా ఫోన్పే, ఏ పే నుంచి అయినా ఓపెన్ చేసి ఆ కోడ్ని స్కాన్ చేసుకొని పేమెంట్ చేస్తే మనకు ఇక్కడ పేమెంట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో 1000 రూపీస్ మన అకౌంట్ నుండి పేమెంట్ చేసుకోవాలండి. ఇప్పుడు నేను నా మొబైల్ నుంచి చేస్తున్నా. సో పేమెంట్ అయిపోయింది. యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ సక్సెస్. ఓకే. సో ఇక్కడ ఏం చేయొద్దండి, ఆటోమేటిక్ మనం ఏదైతే ఫస్ట్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ పేజ్ ఉందో అందుకు ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. సో ఇక్కడ డౌన్లోడర్ ఉంది కదా, డౌన్లోడ్ కొడితే మనకు
ఈ మన చాలానే వస్తుందండి, చాలాన్ రిసిప్ట్. మనం 1000 రూపీస్ కట్టిన దానికి ఒక రిసిప్ట్ వస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి. సో ఇది మీరు అవసరం ఉంటే ప్రింట్ తీసుకోండి, లేకుంటే మీరు సేవ్ చేసుకున్న పర్లేదు. సో నేను ప్రింట్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో క్లోజ్ చేసేసండి. ఇప్పుడు మనం చేసిన పేమెంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ డేటాలో అప్డేట్ కాడానికి 15 to 20 minutes టైం పడుతుంది. సో 15 to 20 minutes క్లోజ్ చేసేసి అన్ని ఒక 15-20 minutes తర్వాత మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఒక అఫీషియల్ వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని మళ్ళీ లింక్ ఆధార్ మీద క్లిక్ చేసుకొని సో మళ్ళీ ఒకసారి పాన్ నెంబర్ అండ్ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని వ్యాలిడేట్ బటన్ మీద క్లిక్ చేయండి. సో కంటిన్యూ కొట్టండి. ఇక్కడ నేమ్ యాజ్ పర్ ఆధార్ అడుగుతుంది. మీ ఆధార్ కార్డులో ఎలాగైతే నేమ్ ఉందో సేమ్ అలా నేమ్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఐ అగ్రీ టు వ్యాలిడేట్ మై ఆధార్ డీటెయిల్స్. మీ ఆధార్ కార్డులో ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఈ ఆప్షన్ క్లిక్ చేయండి, లేకపోతే అవసరం లేదనమాట. సో లింక్ ఆధార్ క్లిక్ చేస్తున్నా. ఓటీపీ వస్తుంది. ఒక్కోసారి ఓటీపీ తొందరగా రావచ్చు, 1 minute లోపల వస్తుంది. ఒక్కోసారి 2-3 minutes టైం పడుతుంది. సో రాలేదని చెప్పి అనుకోకండి, వస్తుంది, వెయిట్ చేయండి. సో ఓటీపీ ఎంటర్ చేస్తున్నా, వ్యాలిడేట్ కొడుతున్నాం. యువర్ ఆధార్ పాన్ లింక్ రిక్వెస్ట్ హ్యాస్ బీ రిసీవ్డ్ అండ్ సెండ్ టు వ్యాలిడేషన్. ఇన్ కేస్ రిక్వైర్డ్ ప్లీజ్ చెక్ ద స్టేటస్ ఆఫ్టర్ 48 hours. మనకు 48 గంటల్లో ఆధార్ అండ్ పాన్ కార్డ్ అనేది లింక్ అవుతుందండి. మ్యాక్సిమం నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే 1 dayలోనే లింక్ అయిపోతుంది.